2030కి డేటా సైన్స్ ఉద్యోగాలు ఉంటాయా? ఎస్, ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకుందాము. సో నాట్ ఓన్లీ డేటా సైన్స్ ఉద్యోగాలు కన్నా కాదు, కొంతమంది అడుగుతా ఉన్నారు. సో ఏఐ వల్ల డేటా సైన్స్ ఉద్యోగాలు ఉంటాయా, డేటా అనలిస్ట్ ఉద్యోగాలు ఉంటాయా, డెవలపర్స్ ఉద్యోగాలు ఉంటాయా, సో ఫుల్ స్టాక్ ఇంకా ఉండకపోవచ్చు, సాఫ్ట్వేర్ మొత్తం ఏఐ రీప్లేస్ చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే కొంత దీని గురించి జరుగుతూ ఉంది. సో జనరల్లీ డేటా ఇది అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డేటా క్లీనింగ్, బేసిక్ మోడలింగ్ అండ్ బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఆటో ఎంఎల్, తర్వాత సింథటిక్ డేటా జనరేషన్, రియల్ టైమ్ అనలిటిక్స్ తోటి అంటే కొంతవరకు ఆటోమేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం బిజినెస్ని అర్థం చేసుకొని ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే బిజినెస్ని అర్థం చేసుకొని అనలిటికల్ థింకింగ్ అనేది బిగ్గెస్ట్ స్కిల్ కాబోతోంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కిల్. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అదే చెప్తా ఉంది. బిగ్గెస్ట్ ఏంటి అంటే బిజినెస్ అర్థం చేసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం అనలిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డేటా సైన్స్ ఉద్యోగాలు ఎవాల్వ్ అవుతాయి. లైక్ డేటా సైంటిస్ట్, డేటా ట్రాన్స్లేటర్, ఏఐ ఎథిక్స్ ఆఫీసరు, మిషన్ లెర్నింగ్ ఇంజనీరు, ఎంలాప్స్ ఇంజనీరు, తర్వాత డొమైన్ స్పెసిఫిక్ డేటా సైంటిస్టు, ఇలా ఏంటి అంటే డేటా సైన్స్ జాబ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. 2030కి అప్డేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవాల్వ్ అవుతాయి. సో డేటా సైన్స్ 2030 ఉద్యోగాలకి డేటా సైన్స్ అనేది ఇంకా ఎక్కువ బూమ్ కాబోతా ఉంది. భారీగా ఫ్యూచర్ ఉండబోతాం. చాలామంది నెక్స్ట్ ఈ కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉంటుంది అనేది చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇవే కాదు, 2030కి ఇప్పుడు మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో ఆ కోర్సు ఫ్యూచర్లో ఉంటుందా లేదా అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఏ డొమైన్లో జాబ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన త్వరలో నేను అన్నింటి కూడా ఎస్ఆర్నో అప్డేట్ చేస్తాను. కుదిరితే లేకపోతే షార్ట్స్ కూడా చేసి అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.